వాళ్ళని శిక్షించడం కంటే కూడా వాళ్ళే ముందుకు వచ్చి ఏం జరిగింది ఏంటి అన్న విషయాలని చెప్పి మరొకరి ప్రాణాన్ని తీయకుండా వాళ్ళలో మార్పు రావాలి అని మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు. చాలామంది ప్రవీణ్ గారితో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తనతో జర్నీ చేసి ఈరోజు ప్రవీణ్ పగడాల లేరు అన్న విషయంతో తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా యువత ఎక్కువగా ఇందులో భాగస్వామ్యం అవుతూ ఉంటారు. ఏ విషయాలు చెప్పినా సరే వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మార్పు అనేది చాలా మంచిది, తను ఎలా బతకాలి అన్న విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రవీణ్ పగడాల గారు మీకు పరిచయం? ఇంచుమించు 5-6 ఏళ్ళ నుంచి తెలుసు. మాలాంటి చాలామంది యవ్వన సేవకులకు ఒక రోల్ మోడల్గా ఇన్స్పిరేషన్గా ఆయన సేవ చేశారు. ఆయన లెగసీ మేమందరం కూడా కంటిన్యూ చేయాలి అన్నటువంటి స్ఫూర్తితో ఆఖరిసారిగా అన్నను మేము మనస్ఫూర్తి చూసుకోవాలని చాలా దూరం నుంచి ఇక్కడ దాకా రావటం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు మరలా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా మేము మా పాస్టర్స్ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కేసు విషయంలో కూడా సమగ్ర విచారణ జరిపి మరి దాని గురించినటువంటి విషయాలు అతి త్వరలో పోలీస్ శాఖ వారు ఇతర యంత్రాంగం అంతా కూడా వెల్లడిపరచాలని మేము కోరుకుంటూ ఉన్నాం. వీ హోప్ హిజ్ లెగసీ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. మా జనరేషనే కాదు, మా తర్వాత జనరేషన్స్ కూడా దే విల్ స్పీక్ అబౌట్ ప్రవీణ్ పగడాల. అలాంటి పరిచర్య ఆయన జరిగించారు. మా అందరికీ ఆయన మాదిరికరంగా బ్రతికి వెళ్ళారు. వ్యక్తిగా, అలాగే ఒక మత ప్రబోధకునిగా, అలాగే ఒక సాఫ్ట్వేర్ వ్యక్తిగా, అన్ని కోణాల్లో అన్ని విధాల ఆయన చాలా రోల్ మోడల్గా ఇన్స్పిరేషనల్గా బ్రతికి చూపించారు. మేమందరం కూడా ఆయన మాకు ఏదైతే నేర్పించారో, ఏదైతే బోధించారో వాటన్నిటిని ఆచరణలో పెట్టి మా లైఫ్స్ ద్వారా నిత్యం ఆయన్ని తరచుగా ప్రపంచానికి చూపించేందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. బిగ్ టీవీ వాళ్ళకి కవరేజ్ ఇస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ పగడాల మృతి చెందడం చాలా బాధాకరము. తనకు ఉన్నటువంటి ఆశయాలన్నిటినీ కూడా తూచా తప్పకుండా మేము పబ్లిక్లోకి తీసుకువెళ్ళడము, తన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాము అని చెప్తున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రవీణ్ అభిమానులు కావచ్చు, క్రైస్తవ సోదరీమణులంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా అసలు ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు ఖచ్చితంగా కూడా వెలుగులోకి రావాలి అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అసలుకి ప్రవీణ్ మృతి చెందడానికి కారణం ఏంటి అన్న విషయం తెలియలేదు.